రీసెంట్‌గా కోల్‌కతాలో జరిగిన దారుణం ఎంత విధ్వంసం సృష్టిస్తుందో మనం చూస్తున్నాం. చాలామంది చేసిన వాళ్ళకి కఠినమైన శిక్ష విధించాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి తగిన శిక్ష పడుతుందా? ఏం జరుగుతుందో పక్కన పెడితే అసలు ఎలాంటి పరిస్థితుల్లో అది జరిగిందో తెలిసాక నాకు సిగ్గేసింది. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడానికి మనందరం కూడా ఇండైరెక్ట్‌గా రెస్పాన్సిబుల్ అవుతున్నాం. ఎలాగంటారా? ఈ వీడియోని లాస్ట్ వరకు వినేయండి. అండ్ ఇవి నా థాట్స్ మాత్రమే. ఎలాంటి దారుణాలు జరగకుండా ఆపాలంటే ఏం చేయాలో మీరు కింద కామెంట్స్లో మెన్షన్ చేసేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ రీడ్స్. లెట్స్ టాక్ అబౌట్ దిస్ బర్నింగ్ కోల్కతా ఇష్యూ. ఆ అమ్మాయి డ్యూటీలో ఉన్నప్పుడు ఇలా జరిగింది అంటే మనందరం సిగ్గుపడాల్సిన విషయం. వాళ్ళ ఫ్యామిలీకి నా డీపెస్ట్ కండోలెన్సెస్. కానీ ఆ అమ్మాయి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకోలేను. ఎందుకంటే ఆ అమ్మాయిని అలా చేసిన వాళ్ళకి ఎన్కౌంటర్ చేసి పడేసినా జరిగిన దానికి తగిన న్యాయం జరిగినట్టు చెప్పలేం. ఇలాంటి దారుణాలు పూర్తిగా ఆగినప్పుడే ఆ అమ్మాయి ఆత్మకి శాంతి కలుగుతుంది. మనందరికీ వస్తున్న కోపంలో అర్థం ఉంది. కానీ యాజ్ ఎ సొసైటీ మనలో ప్రతి ఒక్కరం ఇలాంటి ఇన్సిడెంట్స్కి రెస్పాన్సిబుల్ అవుతున్నాం. ఎలా అంటారా? బై కన్జ్యూమింగ్ షిట్ ఆన్ సోషల్ ఆర్ డిజిటల్ మీడియా ఎవ్రీడే. We are living in a society where violence and animal instincts are glorified. మనం కన్జ్యూమ్ చేసే షిట్లో మొట్టమొదటిగా ఉండేది పాన్. మీకు కానీ పాన్ ఎడిక్షన్ ఉంటే యూ షుడ్ సీక్ హెల్ప్ ఇమ్మీడియట్లీ. ఎందుకంటే పాన్ అనేది మనలో ఉన్న వైలెంట్ థాట్స్ని, మనలో ఉన్న యానిమల్ ఇన్స్టింక్ట్స్ని రోజు రోజుకి పెరిగేలా చేస్తుంది. మన బుర్రంతా చెత్తతో నింపేస్తుంది. లెట్స్ అడ్మిట్ ఇట్, పాన్ ఎడిక్షన్ ఈజ్ అ డిసీజ్ అండ్ ఇట్ షుడ్ బీ ట్రీటెడ్ ఇమ్మీడియట్లీ. సెకండ్ ప్లేస్కి వస్తే మనం ఎలాంటి మూవీస్ చూస్తున్నాం, ఎలాంటి కాంటెంట్ చూస్తున్నాం అన్నది మన థాట్స్ని డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మనం చదివే ప్రతి న్యూస్, మనం చూసే ప్రతి వీడియో మన థాట్లో అన్కాన్షియస్గా కలిసిపోతుంది. కానీ దరిద్రం ఏంటంటే మనందరం నెగిటివ్ న్యూస్, యానిమల్ ఇన్స్టింక్ట్స్ని, వైలెన్స్ని ప్రమోట్ చేసే వాటినే ఎక్కువగా అట్రాక్ట్ అవుతాం. అది మన తప్పు కాదు. హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ డిజైన్డ్ ఇన్ సచ్ ఎ వే. మనం ఎలాంటివే చూస్తున్నాం కాబట్టి వాళ్ళు అలాంటివే చూపిస్తున్నారు. మీకు కానీ రోజు పేపర్ చదివే అలవాటు ఉంటే ఓ రోజులో మీరు ఎంత చెత్తని బుర్రలోకి ఎక్కిస్తున్నారో ఐ కెన్ ఇమాజిన్. మీడియా వాళ్ళకు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు పండగే. కొన్ని రోజులు టీఆర్పీలు గట్టిగా వస్తాయి. వాళ్ళలో బాధ కంటే టీఆర్పీలు ఎక్కువగా వస్తాయి అన్న ఆనందమే ఎక్కువగా ఉంటుంది. మన సొసైటీ మెల్లగా ఒక విషియస్ సైకిల్లోకి వెళ్ళిపోయింది. మనం చెత్త చూస్తున్నాం కాబట్టి వాళ్ళు చూపిస్తున్నారు, వాళ్ళు చూపిస్తున్నారు కాబట్టి మనం చూస్తున్నాం. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కోపంగా రియాక్ట్ అవ్వడంలో తప్పేం లేదు. కానీ మనం రెస్పాన్సిబుల్గా ఉంటే రూట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ని డిస్ట్రాయ్ చేయొచ్చు. రెస్పాన్సిబుల్గా ఉండడం అంటే మనం రోజువారీ ఎలాంటి కాంటెంట్ కన్జ్యూమ్ చేసుకుంటున్నామన్న విషయంలో కాన్షియస్గా ఉండడం. అదృష్టవశాత్తు మనసుకు ప్రశాంతతనిచ్చే కాంటెంట్ చేసేవాళ్ళు చాలామంది అవైలబిలిటీలో ఉన్నారు. మీరు ఫాలో అయ్యే వాళ్ళలో ఎవరెవరు మీకు తెలియకుండా మీ మైండ్లో ఇలాంటి చెత్త థాట్స్ జనరేట్ చేస్తున్నారో అబ్జర్వ్ చేయండి. చాలామంది ఈ రోజుల్లో హేట్రెడ్ని, ఇలాంటి వైలెంట్ థాట్స్ని ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియాలో లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఆ అబ్బాయిల గురించి చెప్పట్లేదు, ఆ అమ్మాయిల గురించి కూడా చెప్తున్నాం. అబ్బాయిల్లో లస్టీ థాట్స్ని జనరేట్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం, ఇవన్నీ వెరీ ప్రాబ్లమాటిక్. అండ్ అగైన్ ఎక్కువ మంది చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా అలాంటి కాంటెంటే చేయడానికి ఇష్టపడుతున్నారు. సో ముందు మనం చెప్పుకున్నట్లు ఇది ఒక విషియస్ సైకిల్. ఈ విషియస్ సైకిల్ని బ్రేక్ చేయాలంటే మనకున్నది ఒకే ఒక్క వే. వీ షుడ్ స్టాప్ కన్జ్యూమింగ్ నెగిటివ్ మీడియా అండ్ స్టార్ట్ కన్జ్యూమింగ్ పాజిటివ్ మీడియా. వల్గర్ ట్రోలింగ్ చేసే బ్యాచ్ అంతటికీ దూరంగా ఉంటే మనకు చాలా మంచిది. మన అదృష్టవశాత్తు మన తెలుగులో మంచి జ్ఞానాన్ని జనాలకు షేర్ చేసే మహాత్ములు ఎంతోమంది ఉన్నారు. అందులో నేను గమనించిన వాళ్ళు కొంతమంది: చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి గారు, నండూరి గారు. మీరు ఫాలో అవుతున్న వాళ్ళలో నెగిటివిటీ, వల్గర్ ట్రోల్స్ ఎక్కువ చేసే వాళ్ళని అన్ఫాలో చేయండి. పాజిటివ్ కాంటెంట్ని ఫాలో అవ్వండి. మన ఛానల్లో కూడా భగవద్గీతలో ఉన్న శ్లోకాల్ని అందరికీ అర్థమయ్యేలా షార్ట్స్ స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ మహాభారతం ఆడియో వెబ్ సిరీస్ మొత్తం చేసాం. ఇక్కడ క్లిక్ చేసి ఎపిసోడ్ 1 చూసేయండి. భగవద్గీత, రామాయణం, మహాభారతం లాంటి గొప్ప కథల్ని రోజువారీ వినడం, రోజు మెడిటేషన్ చేయడం, మంచి కాంటెంట్ మాత్రమే కన్జ్యూమ్ చేయడం వల్ల యాజ్ ఎ సొసైటీ వీ కెన్ ఓన్లీ స్ప్రెడ్ అవుట్ పాజిటివ్ ఎనర్జీ. ఆ రకంగా చేయడం వల్ల బుర్రలో ఉన్న చెత్త అంతా మెల్లగా పోతుంది.
మనందరి బుర్రలో చాలా చెత్త పేరుకుపోయింది అన్న విషయాన్ని ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేస్తే మంచిది. మెల్లగా క్లీన్ చేసుకుందాం. అండ్ ఐ సిన్సియర్లీ హోప్ ఈ కేసులో ఆ అమ్మాయి కుటుంబానికి తగిన న్యాయం చేకూరాలని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.